హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే బాగున్నాం అనమాట. నేనైతే ఈ మొక్క గురించి చాలా గొప్పగా, చాలా సంతోషంతో నేనైతే వీడియోలు అయితే పెట్టాను అనమాట. 2-3 సార్లు చూస్తున్నారు కదా. ఇది వచ్చి ఇలాచి మొక్క ఎలా పెరిగిపోయి వంగిపోతుందో. కాకపోతే ఇదేంటంటేనండి, చూడండి, ఒకసారి మొక్క ఎండిపోయిందంటే మళ్ళీ తిరిగి అక్కడైతే పిలకలు అయితే రావట్లేదు అనమాట. ఇదంతా ఇట్లా వడిలిపోయి ఇదంతా చూడండి ఎలా అయిపోతుందో. అందుకనే నేను ఏమని నిర్ణయించుకున్నానంటే, ఇది ఇన్ని సంవత్సరాలైనా దీనివల్ల ఏం ఉపయోగం లేదనిపించిందండి. అయితే దీన్ని తీద్దామని అనుకుంటున్నాను. మొత్తానికి ఈ మొక్క అయితే తీసేద్దామని చెప్పేసి నేనైతే ఆలోచిస్తున్నాను అనమాట. కాకపోతే ఇన్ని సంవత్సరాలు పెంచుకొని ఈ మొక్క తీసేయాలంటే చాలా బాధగా ఉందన్నమాట. ఎందుకంటే చూద్దాము, మనం కూడా పండిస్తామేమో, కనీసం చూద్దాము పంటకి యాలుక్కాయలు ఎలా ఉంటాయో, ఎలా కాస్తాయో అని చెప్పేసి సంతోషంతో నేనైతే ఈ మొక్క అయితే పెట్టానన్నమాట. అయితే ఇలా అయిపోయి మొత్తం ఎండిపోతుందండి. కాకపోతే ప్రాణం అయితే ఒప్పట్లేదనమాట ఇది తీసేయడానికి. అందుకని నేనేం చేశానంటే, ఒక పిలకైతే తీసి అలా అయిపోతుందని చెప్పేసి చిన్న పిలకైతే ఇక్కడ వేరే చోట నాటానమాట. చూస్తున్నా కదా, చాలా బాగా గ్రోత్ అయితే వచ్చింది. చూడడానికి కూడా చిన్న చెట్టు అయినా కూడా ఫ్లవరింగ్ చూడండి ఎలా వస్తుంది. కానీ మళ్ళీ ఒకసారి ఒక కొమ్మ ఎండిపోయిందంటే మళ్ళీ తిరిగి అక్కడైతే రావట్లేదండి. పూర్తిగా చెట్టు అయితే చనిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఆ మొక్క తీసేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూస్తుంటే దాంట్లో శ్రీనివాసరావు గారు గార్డెన్ పెడతారు చూడండి, ఖమ్మం జిల్లా. తను చెప్పాడనమాట, ఆ నర్సరీలలో డూప్లికేట్ అయితే అమ్ముతున్నారండి. వాటి వల్ల జనాలు చాలామంది డిసప్పాయింట్ అవుతున్నాడని. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఇది డూప్లికేట్ ఇలాచి మొక్క అని నేను అనుకుంటున్నాను. ఒరిజినాలిటీ దొరికినప్పుడు మళ్ళీ తప్పకుండా ఒక వీడియో పెడతానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్. ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న తర్వాత ఈ మొక్క తీయాలంటే చాలా బాధగా అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.